కావస్తుంది. ఇవాళ రేపట్లో బై ఎలక్షన్స్ వస్తుంది. బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరపున మీరు నించోబెడితే ఒక్క ఓటు కూడా రాదు, గెలవరు, కాంగ్రెస్ పోతుంది. అండ్ అతి త్వరలో జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి రా నాయన. టైం సరిపోదు, బీజేపీకి సరిపోదు, బీఆర్ఎస్కి సరిపోదు, కాంగ్రెస్కి సరిపోదు, ఎవరైనా కొత్త పార్టీ పెట్టాలన్నా వాళ్ళకి టైం సరిపోదు. ఎందుకని జమిలీ ఎన్నికలు వచ్చినాయి అంటే ఏ క్షణంగా ఎన్నికలు వస్తాయో తెలియదు. 1-2 years టైం ఉంది. చూస్తూ అప్పుడే రెండేళ్లకు మళ్ళీ డిసెంబర్ వచ్చిందంటే ఈ 2 years పూర్తయిపోతుంది మీరు అధికారంలోకి వచ్చి. 3వ సంవత్సరంలో జమిలీ వచ్చినా వస్తుంది. ఈ ఒక్క మేనిఫెస్టోలో ఏం చేసిరో అది చెప్పరు మీరు. ముఖ్యంగా గ్రూప్ 1 విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. దీని గురించి కూడా మనం మాట్లాడదాము. ఈ ప్రజా సమస్యలు ఏవి కూడా పత్రికలలో రాలేదు, పత్రికలలో వచ్చిన విషయాలు కూడా మనం మాట్లాడదాము. బట్ దానికంటే ముందు ప్రజలకి కావాల్సింది ఏంటి అనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి ఏర్పడ్డది. సో మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్కి ఎందుకు పోయింది? మరి దీపాదాస్ మున్షి కూడా పోయింది కదా అంతకుముందు. దీపాదాస్ మున్షి పోయిందా లేదా? దీపాదాస్ మున్షి ఎన్నిసార్లు సెక్రటేరియట్లో సీఎంఓలో సీఎం పక్కన కూర్చుంది? తనకేం అథారిటీ ఉందని కూర్చుంది, తనకేం అధికారం ఉందని కూర్చుంది. అంటే మీకు దీపాదాస్ మున్షి ఏమో బెల్లమైన ఆది, మీనాక్షి నటరాజన్ గారేమో అల్లమైన ఆది. ఎందుకు అల్లము? ఆమె బెల్లం ఎందుకు? ఆమె అవినీతి పర్రాలు, ఆమె దొరికిందంతా దోచుకుంది. మంత్రులతోటి కలిసి దందాలు చేసింది, ముఖ్యమంత్రితో కలిసి దందాలు చేసింది. నీలం మధుని పెట్టుకొని పైసలన్నీ తీసుకొని భూములు రాయించుకొని కమిషన్లు ఏర్పాటు చేసుకుంది. దట్ ఈస్ దీపాదాస్ మున్షి. ఇవన్నీ అవినీతి చేస్తే ఖచ్చితంగా బొక్కబోర్లు పడతారు. కాబట్టి ఇది పడనోళ్ళు కంప్లైంట్ ఇస్తే మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. అప్పుడు ఆమె బెల్లమైంది. ఎందుకని? ఆమె అవినీతి చేసుకోండి రాబాయ్, మీరు తిన్న దాంట్లో నాకు ఒక ముద్ద పెట్టండి అని చెప్పి వీళ్ళకి సపోర్ట్ చేసింది. మీరు తిన్న దాంట్లో నాకు ఒక ముద్ద పెట్టండి, మీరు తిన్న దాంట్లో నాకు ఒక ముద్ద పెట్టండి అని చెప్పి సపోర్ట్ చేసింది. అవునా కాదా? ఈ మీనాక్షి నటరాజన్ ఏంది, ఎందుకు తింటున్నారు అని క్వశ్చన్ చేసింది. మాకు తెలియకుండా, హైకమాండ్కి తెలియకుండా, నోటీసులో లేకుండా ఈ భూముల సంగతి ఏంది, ఇవన్నీ ఏందని క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసేసరికి ఈమె బెల్లమైంది, ఈమె అల్లమైంది. అంతే తేడా. ఇప్పుడు కాంగ్రెస్ పరువు దీనికే కదా వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇక నెక్స్ట్ వీళ్ళకి కూడా అర్థమైపోయింది, వామో ఈ 6 గ్యారెంటీలు మేము ఇయ్యలేము, మా వల్ల కాదు, ఇక మేము తట్టబుట్ట చదువుకొని పోవాల్సిందే. ఇక మళ్ళీ తర్వాత ఎందుకని ఇప్పుడున్న మంత్రులందరూ సీనియర్లే. నెక్స్ట్ టైము వాళ్ళ మొక్కలు చూసి ఎవడు ఓట్లేడు. నించోవాలన్నా మళ్ళీ అవే ఫేసెస్ చూసినాక పబ్లిక్కి బోర్ కొడుతుంది. ఓకే, పబ్లిక్కి బోర్ కొడుతుంది. మనం ఉన్నట్టు మాట్లాడుకుందాం. నాట్ ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నారాజ్ అయి ఉన్నారు. ఈ పార్టీల దిక్కు దివానా లేదు, వేరే ఏమైనా పార్టీకి జంప్ అవ్వాలా అంటే కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులేమో ఆశలు పెట్టుకున్నారు. అరే మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు మాకు న్యాయం చేయకపోరా అని. కానీ నిరాశ అయిన వాళ్ళు, ఆశను వదిలేసుకున్న వాళ్ళు, అరే వేరే పార్టీ కన్నా పోదాం, ఏ కార్పొరేటర్ కన్నా సర్పంచ్గా నించుందాము, లేకపోతే ఇంకెక్కడనో ఏదో చేద్దాము, మనకి ఇక్కడ పనులు అయితే లేవు, పాడైతే లేవు, అట్లా అట్లీస్ట్ వీళ్ళు కలవట్లే, వీళ్ళ బిల్డప్లు చల్లగా ఉండా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ని పిచ్చిగా తిడుతున్నారు. ఇది 100